వారు లేరయ్యా. నీవే ఏదైనా చేయాలంటూ నీ కార్యాలకు ఎదురు చూస్తున్నాను. నీవే ఏదైనా చేయాలంటూ నీ కార్యాలకు ఎదురు చూస్తున్నాను. అంటే మనం ఎవరు చేసి కనుక్కున్నాం, లోకం కానీ నాకు మనుషులు కానీ నాకు బంధువులు కానీ స్నేహితులు కానీ వాళ్ళు చూసి మనం అసహిస్తాం. అంటే వాళ్ళతోనే మనం కూడుకుంటాం. ఎందుకంటే మనం దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు మనం ప్రాణం పెట్టినారు ఎవరు? తల్లి పిల్లల ముందే మనం ఆర్పించిన దేవుడు. కాబట్టి మనకి దేవుడికే మనం ఏదైనా పేరెంట్స్ కానీ ముందు సమయం అవటం వల్ల దేవుడికే ఇవ్వాలి. అలాగే నేను Yeah.
ఎవరైతే వింటారో వారిని దేవుడు ఏం చేస్తాడంటే తలగా ఉంచుతాడు, తోకగా ఉంచుతాడు. మరి మనం ఎలా ఉన్నామో అక్కడ అపోస్తల కార్యంలో చెప్పబడుతుంది 37 ఏమంటాడంటే, నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు జీవించేదా యేసు రాజా, నీకై జీవించేదా యేసు రాజా అంటారు. మనం ఎందుకు తోకగా ఉన్నామంటే వస్తున్నాం. ఇక ఇందాక చెప్పాం కదండి, కాటికి రాసుకున్న కొంచెంసేపు కాటికి చెరిగిపోద్ది, పేరెళ్ళి కొట్టుకున్న కొంచెంసేపు పేరెళ్ళి పోద్ది, రాసుకున్న సబ్బుకు మరుసటి రోజుకి మళ్ళీ మురికి వస్తుంది, వేసుకున్న మేకప్ పోతుంది, వేసుకున్న రంగు పోతుంది, లిప్స్టిక్ పోతుంది. అలాగే సండే వస్తున్నాం లిప్స్టిక్ పెట్టుకుంటున్నాం, సండే వస్తున్నాం హైబ్రోస్ దొరుకుతున్నాం, సండే వస్తున్నాం ప్యాడ్కి పెట్టుకుంటున్నాం, సండే వస్తున్నాం ఏం చేస్తున్నాం చెప్పండి, బౌండరీ రాసుకుంటున్నాం, సండే వస్తున్నాం. అందుకే పిల్లలు అక్కడ కార్యాలు జరిగాయి. ఇక్కడ మన జీవితాల్లో, మన కుటుంబాల్లో, మన బిడ్డల విషయంలో కార్యాలు జరగకపోవడానికి, వారి మధ్యన కార్యం జరగడానికి ఏంటంటే వారు పొడవబడ్డారు, వాక్యం చేత పొడవబడ్డారు. పొడిస్తే రక్తం వస్తుంది కదండి, పొడిస్తే ఏమవుతుందండి, రక్తము శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము, శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము నడిపించును, వైద్యుడిగా స్వస్థపరచును, నా దేవుడు ప్రతి అవసరమును తీర్చెను యేసు ప్రభు, యేసు ప్రభునకే మహిమ ప్రభుకే, ప్రభు ఘనత నీకే ప్రభు, హే ప్రభు స్తుతియు మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు, స్తుతియు మహిమ ఘనతయు. దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు వచ్చిన మనకు తను ప్రేమించిన సకల పరిశుద్ధ సదాకాలం తోడు నడిపించింది కాక. సంపూర్ణ విషయం కలుగును కాక.